డీజేలు ప్రజల పాలిట యమపాసంగా మారుతున్నాయి. మోతాదుకు మించి వస్తున్న శబ్దాలతో ప్రాణాలు తీస్తున్నాయి. దీంతో మరోసారి డీజేల వాడకంపై చర్చ జరుగుతోంది. డీజేలను నిషేధించకపోవటం వల్లే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని డీజే సౌండ్స్ ని నిషేధించాలని కోరుతున్నారు. జనరలీ 80 డెసిబుల్స్ దాటితేనే ప్రమాదకరం అని చెప్తూ ఉంటారు. మరి అంతకంటే ఎక్కువ శబ్దాన్ని మనిషి వినలేడు. అలాంటిది 120కి పైగా డెసిబుల్స్ కి పైగా డీజే సౌండ్స్ పెడుతూ ఉండటంతో మనిషి గుండె తట్టుకోవడం లేదు. చెవిలో కర్ణభేరి దెబ్బతిని వినికిడి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అది మెదడు రక్తనాళాలను దెబ్బతీసే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. గుండె సంబంధిత సమస్యలున్న వాళ్ళు డీజేలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇది 60 డెసిబుల్స్ లోపల ఉంటుంది. నేను మీతో గట్టిగా మాట్లాడాను అనుకోండి, అరౌండ్ 65 to 70, ఇంతకంటే ఎక్కువ పోదు. అదే డీజే సౌండ్లో 120 డెసిబుల్స్ పైన పెడుతున్నారు. 120 ప్లస్ ఆర్ 140 పైన పోయిందనుకోండి, పర్మనెంట్ డ్యామేజ్ ఫర్ ద కాక్లియా నర్వ్ సెల్స్. ఒక్కసారి పర్మనెంట్ డ్యామేజ్ అయిందనుకోండి, మళ్ళీ మీరు హియరింగ్ ఎయిడ్ అయినా వాడాలి, ఆర్ కాక్లియర్ ఇంప్లాంట్ అని పెట్టుకునే ఆపరేషన్ చేయించుకోవాలి. చాలామందికి తెలియక అనవసరంగా చెవి ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. చెవి ప్రాబ్లం అయితే ఓకే, నాకు వినపడినా పర్వాలేదు అనుకోవచ్చు, మిషన్ పెట్టుకుంటాం. వాట్ అబౌట్ ద బ్లడ్ ప్రెషర్? బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగిపోయి ఒక్కొక్కసారి మెదడులో ఉండే రక్తనాళాలు కూడా చిట్లి స్ట్రోక్కు దారితీస్తుంది. అంతవరకు పోవచ్చండి ఏది డీజే సౌండ్. అందువల్ల నేను ప్రేక్షకులందరికీ మనవి చేసేది ఏంటంటే, మీరు పొరపాటున డీజే సౌండ్స్ వినాలి అనుకుంటే చెవిలో మఫ్లర్ ఎక్కువ ప్లే చేయడం వల్ల కొంతమంది సడన్గా చనిపోతున్నారనే అపోహ ఉంది మనకి. అది ఎందుకు జరుగుతుంది? ఆ పెద్ద సౌండ్స్ వల్ల గుండె మీద ఏం ఎఫెక్ట్స్ చూపిస్తాయి అంటే, డీజే సౌండ్స్ పెద్ద పెద్ద సౌండ్స్ అన్నీ కూడా మనకి 85 డెసిబెల్స్ కన్నా ఎక్కువ సౌండ్స్. 85 డెసిబెల్స్ కన్నా సౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే అది డేంజరస్ లెవెల్స్ ఆఫ్ సౌండ్ అనమాట. ఈ డీజే సౌండ్స్ కానీ హై ఇంటెన్సిటీ సౌండ్స్, వీటి వల్ల హార్ట్ మీద ఏం ఎఫెక్ట్ అవుతుంది అంటే, అంత హై సౌండ్స్ ఉన్నప్పుడు మన బాడీలో సింపాథటిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. సింపాథటిక్ సిస్టమ్ అంటే మన బాడీలో యాక్టివేట్ చేసే సిస్టమ్. దీది యాక్టివేట్ అవటం వల్ల సడన్గా హార్ట్ రేట్ పెరగటము, బీపీ పెరగటము, ఇవన్నీ కూడా హార్ట్ మీద ఒత్తిడి గురి చేస్తాయి. ఎక్కువ ప్లే చేయటం వల్ల కొంతమంది సడన్గా చనిపోతున్నారనే అపోహ ఉంది మనకి. అది ఎందుకు జరుగుతుంది? ఆ పెద్ద సౌండ్స్ వల్ల. డీజేలపై నిషేధం ఉన్నా దాన్ని ఎవ్వరూ లెక్క చేయడం లేదు. ఇది మా కల్చర్ అంటూ ఏకంగా ప్రజాప్రతినిధులే డీజేలు పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వాలి అని ప్రెషర్ చేస్తున్నారు. దీంతో డీజే మోతలకు హద్దే ఉండటం లేదు. అటు పోలీసులు కూడా 120 డెసిబుల్ సౌండ్ పెట్టి హంగామా చేస్తున్నా పట్టించుకోని పరిస్థితి. దీంతో అదుపులేని డీజేలు మనుషుల ప్రాణాలను హరించేస్తున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట డీజే శబ్దాల ధాటికి యువకులు ఉన్న చోట ఉన్నట్లే కుప్పకూలిపోతున్నారు. చనిపోయిన వారంతా 30 ఏళ్లలోపు యువకులే కావటం విషాదకరం. ఇప్పటికైనా డీజేల వాడకంపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి.